హామినేడు చుట్టుపక్కల 500 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో దాదాపు 200 ఎకరాలను రిజిస్ట్రేషన్ బ్యాన్ చేయడంపై తిరుపతి ప్రెస్ క్లబ్లో సాయంత్రం భూ యజమానులు 22/Aను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇదే చోట చుట్టుపక్కల ఉన్న కోటీశ్వర్ల భూములు రిజిస్ట్రేషన్ అవుతున్నాయని, ప్రభుత్వ ఉద్యోగులు సామాన్యుల భూములు బ్యాన్లో ఉండడంతో వీరు అవసరాలకు అమ్ముకోలేక నరకాన్ని అనుభవిస్తున్నామని మీడియాకు సంబంధిత పత్రాలు చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము సీఎం, ఉప సీఎంలను కూడా కలవడానికి ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు. మేము హామినేడు భూబాధితులం. మా భూములు 1974 నుండి 2015 వరకు రిజిస్ట్రేషన్లు జరగబడి అన్ని హక్కులు కలిగి ఉన్నాము. అయినా 2015లో ఇది ప్రభుత్వ భూములుగా నిర్ణయించబడి మా రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిపేయడం జరిగింది. మేము పూర్తిగా డబ్బులు పెట్టి కొనుక్కున్న భూములు ఇవి. కాకపోతే ఏదో కొన్ని కారణాలు చెప్పి ఇది మీ కాదు, ప్రభుత్వానికి చెందినవి అని చెప్పడం అన్యాయం. ఇది ప్రతి ఒక్కరూ ఎన్ఓసీలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు జరిగినాయి, అన్ని రకాల మాకు పూర్తి హక్కులు మాకు కలిగి ఉన్నాం. ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళినా ఇక అన్యాయం జరిగింది, కాకపోతే మేమేం చేయలేమని చెప్పేవాళ్ళే. ప్రభుత్వం వచ్చేసి దయచేసి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మమ్మల్ని తొందరగా మా భూములు మాకు చేరేట్టుగా చేసి మాకు హక్కులు కల్పించేదానికి ప్రార్థిస్తున్నామండి. మీ ద్వారా ప్రెస్ ద్వారా మేము వచ్చేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం గవర్నమెంట్కి. దయచేసి ఏ రూపంలో చేసినా మాకు ప్రాబ్లం లేదు, కానీ మా భూములు మాకు చెందేట్టుగా చేయాలండి. ఎంతోమంది పేదలు వాళ్ళ రిటైర్మెంట్ డబ్బులతోనూ చిన్న 20 నుంచి 20 అంకణాల నుంచి ఉన్నారన్నమాట. 50 అంకణాలు, 100 అంకణాలు చాలామంది ఉన్నారు. ఏదో 2-3 పెద్దోళ్ళ కోసమని మా అన్నీ నిలబెట్టడం తప్పు కూడా. తప్పనిసరిగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా రిటైర్డ్ ఎంఆర్ఓ గారు, ఈయనది అతి తక్కువ భూమి ఉంది, ఆయన కూడా అన్ని రికార్డులు పరిశీలించి కొనుక్కోవడం జరిగింది. ఆయన కూడా ఆయన మాటల్లో మిమ్మల్ని వినిపిస్తారండి. ఇప్పటి వరకు 3 రెవెన్యూ సదస్సులు ఇవ్వడం జరిగింది సార్. మొత్తం డాక్యుమెంట్లన్నీ, అన్ని ఎవిడెన్స్లు 3 రెవెన్యూ సదస్సులకి ఇవ్వడం జరిగింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే దారిలో వెళ్తూ ఆ ట్రక్కులోంచి కింద పడేసి వెళ్ళిపోయారు సార్. అవును సార్, గత 2017 ఆ ప్రాంతం. 2017 కాదు సార్, 18 ఆ ప్రాంతం. తిరుచానూరులో ఇచ్చిన సార్ ఒకటి మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే, దయచేసి మేము చెప్పిన మాటలే కాకుండా మీరు కూడా మీకున్న ఇదితో ఇన్ఫ్లుయెన్స్తో రెవెన్యూ రికార్డులు కూడా ఒకసారి మీరు పరిశీలిస్తే జరిగింది ఏదో మీకే తెలుస్తుంది. మేము అడిగేది మాకు లేనిది మాకు ఇవ్వమని మేము అడగడం లేదు, మాకున్న హక్కును మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టు, మేము ఆక్యుపై చేసినట్టు కాదు. ఇది 40 సంవత్సరాల పాటు మీరు నిద్రపోతా ఒకరోజు వచ్చేసి ఫైన్ మార్నింగ్ వచ్చేసి ఇవి మీకు కాదంటే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? అన్ని డాక్యుమెంట్లు చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మీకు అన్యాయం జరిగింది. సీసీఎల్ఏ గారు చెప్పారు, మన్మోహన్ సింగ్ గారు అప్పుడున్న సీసీఎల్ఏ గారు చెప్పారు, నేను రిపోర్ట్ తెప్పించుకొని మీకు వచ్చేసి న్యాయం చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత అన్ని రిపోర్ట్లు అడిగేటప్పటికి వీళ్ళు రిపోర్ట్ పంపించేలోగా ఆయన మారిపోవడం జరిగింది. గత ఎలక్షన్ల కంటే ముందు, ఏది 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు పాడిపేట అది జరిగింది కదా, ఆ రోజు ఓపెనింగ్కి. ఓకే, ఆ రోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది, నేను చేస్తాను తప్పనిసరిగా, మీకు నేను రెవెన్యూ ఆఫీసర్లతో కూడా మాట్లాడున్నాను, నేను మీకు వస్తే చేస్తాను అని ఆయన చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్యే నాని గారు మాకు సాయం చేస్తానని చెప్పున్నారు. చెవిరెడ్డి గారు కూడా చేశారు, కొన్ని పరిస్థితుల వల్ల జరగలేదు. ప్రతి ఒక్కరూ మాకు అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నారు. ఎవరు కూడా మీకు మీది కాదు అని వాళ్ళు ఎవరు లేరు సార్. కాకపోతే ఏ విధంగా చేయడం అనేది వాళ్ళకు వచ్చిన సమస్య. ఇది ఏ ఒక్కరో డబ్బులతో కూడిన పని అయ్యేట్టుగా ఉంటే, ఏదో ఒక దయ్యేట్టుగా ఉంటే అంత ఇంత ఇచ్చి చేసుకోగలుగుతారు. పేదవాళ్ళు ఎవరైనా ఇస్తారు, ఎక్కడైనా ఇస్తారు, ఎవరికి ఇవ్వాలి ఇది సార్. గవర్నమెంట్కి కూడా
ఇన్ని వందల ఎకరాలు ఇన్ని వేల డాక్యుమెంట్లు రిజిస్టర్ కాకుండా నిలిచిపోయిన దానివల్ల వాళ్ళకి రెవెన్యూ తగ్గిపోతుంది. రెండోది, ఇవన్నీ రిజిస్ట్రేషన్స్ మొదలు పెడితే కొన్ని కోట్ల రూపాయలు రెవెన్యూ రూపంలో వస్తారు సార్. ఈ నిలబెట్టిన దానివల్ల ఏంటంటే అసలైన హక్కుదారులకి చెందకుండా ఎవరో దారిని పోయేవాళ్ళు రౌడీలు గుండాలు ఆక్యుపై చేసుకొని వీళ్ళకి ఇంకా ఎక్కువ అన్యాయం జరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. మేమేదో అసోసియేషన్ వల్ల పోరాడుతూ అందరి చేతులు పడకుండా కాపాడుకుంటూ వస్తున్నాం. దయచేసి మీరు కూడా మాకు సపోర్ట్ ఇచ్చి మీరు న్యాయం చూసి అంత పరిశీలించిన తర్వాత మాకు న్యాయం చేయమని మీ ద్వారా మేము అడుగుతున్నాం సార్. 2005లో దామినేడు విలేజ్ గురించి స్టడీ చేసిన తర్వాతనే సర్వే నెంబరు 92/3 93/3లో 3 ఎకరాలకు వాళ్ళు లేఅవుట్ను వెరిఫై చేసుకొని తిరుపతి ఆర్డీఓ దగ్గర క్లారిఫై చేసుకొని మేము 11 సెంట్లు మాత్రమే కొన్నాం 2005లో. 2005లో 11 సెంట్లు కొన్న తర్వాత అది 2010 ఇప్పుడు 2000 ఈ ఒక పేపర్ యాడ్ వచ్చింది 2008లో దామినేడులో 300 కోట్లు అంపట్టదు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేసినారు, 2008లో బ్యాన్ చేసినారు. దాన్ని రిజిస్టర్లు కాకుండా బ్యాన్ చేసిన వాళ్ళు దామినేడు మొత్తం బ్యాన్ చేయాలి. దామినేడు టోటల్ ఎక్స్టెంట్ 459 ఎకరాలు. 459 ఎకరాలలో 262 ఎకరాలను మాత్రమే బ్యాన్లో పెట్టి మిగతా 192 ఎకరాలు రిలీజ్ చేసినారు. అంటే దీని వెనకల ఎంత ఉందనేది ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఒకటి. రెండోది, ఆ 192 ఎకరాలు రెగ్యులరైజ్ చేయించుకున్న వాళ్ళు అందరూ కూడా కోటీశ్వరులే. ఈడ 262 ఎకరాలు ఉండేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, కూలి చేసుకునేవాళ్ళు, వీళ్ళే అన్నీ రిటైర్డ్ ఎంప్లాయీస్. వీళ్ళని అందరినీ తీసుకొని పోయి 22A పెట్టేసి మిగతా దాన్ని ఫ్రీ ల్యాండ్ చేసేసినారు. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఫ్రీ చేసుకొని వాళ్ళు కోటీశ్వరులు అమ్ముకుంటా ఉంటే ఈ పేదవాళ్ళు రోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుక్కోవడము, కోర్టులకు పోవడము. కోర్టులకు పోతే అది సివిల్ కేసుల విషయం అందరికీ తెలిసిందే. దానికి ఒక బిడ్డ పుట్టాలంటే అమ్మ ఉండాలా, తండ్రి ఉండాలా. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అది కరెక్ట్ భూమే తప్పుడు భూమే అని చెప్పేదానికి అడంగలు 10-1 అనే 2 అమ్మ నాన్న అనే 2 వస్తువులు ఉన్నాయి. వీళ్ళు బ్యాన్ చేసే ముందు అడంగలు చూడాలి, అది పట్టా సెక్షన్ కింద ఉందా, పరంభోగ సెక్షన్ కింద ఉందా అనే. ఇక్కడ జీతాలు తీసుకొని తిని గొర్రెల్లాగా పనుకుండేవాళ్ళు ఇవన్నీ వెరిఫై చేయకుండానే 22Aలో ఎట్లా పెడతారు?